హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఈ బ్లౌజ్‌ది ఫ్రంట్ పార్ట్ ఇంకా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేయడం చూపిస్తా అని చెప్పాను కదా! లాస్ట్ వీడియోలో అయితే నేను కటింగ్ కంప్లీట్‌గా చూపించేసిన. సో, ఈ వీడియోలో అయితే ఫ్రంట్ ఇంకా బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేయడం అయితే చూపిస్తా. దీంతో పాటు ఇంకొన్ని బ్లౌజెస్ కూడా నేను కుట్టిన. సో, అవైతే పిక్స్ యాడ్ చేస్తా, పక్కన చూసేసేయండి. సో, ఇంకా కొంచెం కొంచెం వర్క్ అయితే మిగిలి ఉంది. ఇంకా టూరిస్ట్ పెట్టాలి, హెమ్మింగ్ చేయాలి, ఉక్సులు పెట్టాలి. కంప్లీట్‌గా బ్లౌజెస్ అయితే అయిపోతాయి అనమాట. ఎవరైనా కటింగ్ వీడియో చూడకపోతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూసేసేయండి. చాలా మంచిగా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూడండి. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్కి లైనింగ్ అయితే జాయిన్ చేద్దాం. అయితే ఇక్కడ మగ్గం వర్క్ బ్లౌజెస్లో కొంచెం కష్టంగా ఉండేది ఏంటంటే మెయిన్ బ్యాక్ పార్ట్ అన్నమాట. సో మనకి బ్యాక్ నెక్ ఇట్లా ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు దాన్ని మన సైజెస్కి ఎట్లా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలో చాలా మందికి అర్థం కాక దాన్ని వదిలేస్తారు. ఇంకొంతమంది ఏమో కుట్టినా సరే ఈ నెక్ అంతా బ్రాడ్ అయిపోతూ ఉంటుంది. ఎంత బ్రాడ్ ఉంటే అంత బ్రాడ్ అయిపోతూ ఉంటుంది, షోల్డర్స్ జారిపోతుంటాయి అండ్ బ్లౌజ్ కూడా కుదరదు అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా మనము ఏ సైజుతో అయితే కనుక కట్ చేసుకున్నామో అదే విధంగా మనం తీసుకున్న మగ్గం వర్క్ బ్లౌజ్ ఎలాంటిదైనా సరే అదే సైజుతో వచ్చే విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఒక చిన్న టిప్ని ఫాలో అయితే సరిపోతుంది అనమాట. అదేంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం కట్ చేసుకున్న లైనింగ్ అయితే ఉంది కదా, ఇలా ఓకే. ఈ లైనింగ్ని కరెక్ట్గా ఇట్లా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఇది మెయిన్ పాయింట్. మనం నెక్ మార్కింగ్ చేసుకున్నప్పుడు 2 ఇంచెస్, ఆ తర్వాత ఖర్చు కోసం ఇక్కడ ఒక పావు ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ అనేది ఇప్పుడు నెక్ కుట్టుకోవడానికి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ చిన్న టిప్ ఫాలో అయితే చాలు, మగ్గం వర్క్ బ్లౌజ్ని చాలా మంచి కుట్టేయచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ సెకండ్ మార్కింగ్ ఈ వర్క్ ఉంది కదా, ఈ వర్క్ పక్కనే వచ్చేటట్టు పెట్టాలి. ఓకే, ఈ వర్క్ పక్కనే వస్తే ఉంది కదా, ఇప్పుడు ఈ వర్క్ పక్కనే సెకండ్ మార్కింగ్ వస్తే ఇది ఎక్కడ వర్క్ ఉంది, ఇక్కడ వర్క్ ఉంది కదా, ఎగ్జాక్ట్గా ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా సేమ్ అంతే, ఇటు సైడ్ పెట్టాలి. ఇప్పుడు ఈ సెకండ్ మార్కింగ్ ఉంది, ఇది ఫస్ట్ మార్కింగ్, సెకండ్ మార్కింగ్ కదా. ఇప్పుడు ఇది సెకండ్ మార్కింగ్, ఈ సెకండ్ మార్కింగ్ కూడా ఇక్కడ ఈ వర్క్ పక్కనే వచ్చేటట్టు ఈ విధంగా పెట్టేసారు. ఓకే, ఇలా పెట్టినట్లయితే ఇక్కడికి ఎంత వస్తుందో చూసుకో, అక్కడికి ఒక మార్కింగ్ చేయాలి. అంటే మన నెక్ కంటే కూడా ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ నెక్ అయితే కనుక ఇంత ఎక్కువ ఉంది, జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంది అంతే. ఈ 1/2 ఇంచ్ని మనం తీసేసుకోవచ్చు అనమాట. ఈ 1/2 ఇంచ్ని కనుక మనం క్లోజ్ చేసేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ ఇంకా చాలా నీట్గా వస్తుంది అనమాట. మనం ఈ గల్లా ఎంత కట్ చేసుకున్నామో మనకు కావలసినంత వచ్చేస్తుంది. అయితే ఇక్కడ కూడా ఈ బ్రాడ్ కూడా మనం అట్లనే చెక్ చేసుకోవాలి, ఇక్కడ కింద బ్రాడ్ ఉంచుకోవాలా వద్దా అనేది కంప్లీట్గా ఇంకెవరి ఇష్టం బట్టి వాళ్ళది. నేనైతే ఇక్కడ ఈ బ్రాడ్ని ఇలాగే ఉంచేస్తున్నా, సో దీనికి సరిపోతుంది. అయినా ఇక్కడ మనకు చాలా తక్కువ ఉందంటే ఇటు సైడ్కి మనం వేయని అవసరం లేదు. ఓకే, ఇప్పుడు దీంట్లో కరెక్ట్గా మిడిల్లో ఇప్పుడు ఇది ఉంది కదా, దీని కరెక్ట్గా మిడిల్లో ఒక మార్కింగ్ అయితే ఈ విధంగా చేసేసేయండి. ఆ తర్వాత ఇదే మార్కింగ్ని కరెక్ట్గా ఈ మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్కి ఓకే, ఇలా. ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ని మనం క్లోజ్ చేయాలి. ఓకే, అంటే దీన్ని ఎట్లా క్లోజ్ చేయాలి అంటే ఇటు సైడ్ మళ్ళీ మనకు మార్కింగ్ కనిపించట్లేదు కదా, ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా,
ఓకే. సేమ్ యువతల సైడ్ కూడా ఇట్లనే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్. ఓకే. ఇప్పుడు దీన్ని ఎంత క్లోజ్ చేసుకోవాలంటే లైట్గా ఇటు చివరికి వచ్చేసరికి షార్ప్గా రావాలి. ఒకవేళ మీకు ఇక్కడ కూడా బ్రాడ్ తగ్గాలి అంటే ఇక్కడ కూడా ఒక పావు ఇంచ్, ఇటు సైడ్ కూడా పావు ఇంచ్ వేసేసుకోండి. ఇక్కడ అంత బ్రాడ్ ఏం లేదు, ఇక్కడ తక్కువ ఉందంటే ఇక్కడ ఎక్కువ ఉండదు మనకి. ఓకే, కరెక్ట్గా మన నెక్కు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పట్టుకో, ఈ విధంగా మార్కింగ్ చేసినాం కదా, దీన్ని ఇట్లా పట్టుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసేయాలి షార్ప్గా. చివరికి వచ్చేటప్పటికి ఇలా షార్ప్గా రావాలి. ఓకే, నేను వేసి చూపిస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేయాలి చివరి వరకు, కదలకుండా పట్టుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ కూడా. మళ్ళీ మీరు ఒక సైడ్ ఎక్కువ వేసి ఒక సైడ్ తక్కువ వేస్తే ప్రాబ్లం అవుతుంది. ఈ రెండు కూడా సమానంగా ఉండాలి. ఓకే, ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసేయాలి. ఓకే, ఇప్పుడు ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మన నెక్కు సెట్ అయిందా కాలేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ తీసుకొని దీన్ని ఈ విధంగా నీట్గా పెట్టేసి ఓకే, లైనింగ్ తీసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసిన సైడ్ ఉంది కదా, ఈ వర్క్ సైడ్కి ఉండాలి. మార్కింగ్ చేసిన సైడ్ అంటే మనం 2 సైడ్స్ మార్కింగ్ అయితే కనిపిస్తుంది కదా, 2 సైడ్స్ మార్కింగ్ అయితే కనిపించేటట్టు మెయింటైన్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ స్టిచ్ వేసిన దగ్గరనే ఉండాలి, దానిపైన ఉండాలి ఈ విధంగా. అయితే ఇక్కడ ఈ నెక్ కూడా ఉంది కదా, ఈ సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ వర్క్ పక్కనే ఉండాలి. ఓకే, ఇలా ఈ వర్క్ పక్కనే వచ్చేటట్టు పెట్టేసాలి దీన్ని. అదే ఇది ఇట్లా స్ట్రైట్ ఉండాలి, కరెక్ట్గా స్ట్రైట్ ఉండేటట్టు చూసుకొని ఈ వర్క్ పక్కనే వచ్చేటట్టు పెట్టేసుకొని ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ వర్క్ పక్కనే మనకి హ్యాండ్ పెడితే తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఒక పిన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా కరెక్ట్గా మిడిల్లో ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి, కదలకుండా ఉంటుంది మనం స్టిచ్ చేసేటప్పుడు. ఓకే, ఆ తర్వాత ఇక్కడ కూడా వర్క్ పక్కనే. మరి ఇది ఇంత పైకి పోయింది కదా అండి అంటే ఇక్కడ నెక్కును మనం కంపల్సరీ అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. ఇక్కడ షోల్డర్ దగ్గర మనకు కొంచెం వర్క్ తక్కువ పడినా ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఇక్కడ వర్క్నైతే తగ్గించలేము కదా. ఇక్కడ వర్క్ నెక్ పెంచాలి అనుకుంటే వర్క్ పైకి అయిపోయింది అనుకోండి, అది చాలా కష్టం అవుతుంది. సో కష్టం అంటే కష్టం కాదు, గలీజ్ అయిపోతుంది అన్నమాట. అట్లా ఇప్పుడు ఇలా పెట్టేసినాం కదా, ఇప్పుడు ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకుందాం, కదలకుండా ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ సైడ్ కూడా ఇక్కడ కూడా వర్క్ చూసారా, సెకండ్ లైన్ వర్క్ వెంబడే వచ్చేసింది అనమాట. ఇంకా దీన్ని కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇలా కుట్టేయచ్చు. మీరు ఇటు సైడ్ నుంచి అయినా కుట్టచ్చు, లేదా రివర్స్. ఇప్పుడు ఇట్లా తిప్పైనా కుట్టేయచ్చు. సరే, ఇట్లానే తిప్పి కుట్టేద్దాం. ఈ పైనుంచి నెక్ పైనుంచి కూడా షోల్డర్ దగ్గర వర్క్ అయితే మనకి తక్కువైపోతుంది. అంటే
అంటే నెక్ డీప్ ఎక్కువైంది కాబట్టి షోల్డర్ దగ్గర ఇప్పుడు వర్క్ పక్క నుంచి స్టిచ్ పడేటట్టు ఈ విధంగా కుట్టేసేయాలి నీట్గా. ఓకే, చూసారా ఇట్లా. మీరు 2 సైడ్స్ నుంచి ఎటైనా కుట్టచ్చు, కానీ కంపల్సరీ అయితే సింగిల్ పాదం యూజ్ చేయాల్సిందే. సింగిల్ పాదం యూజ్ చేయకపోతే నెక్ అనేది నీట్గా అయితే రాదు. ఓకే, ఒకవేళ మీ దగ్గర సింగిల్ పాదం లేదు, సింగిల్ పాదం సెట్ కావట్లేదంటే ఈ పాదం తీసేసి నెక్ కుట్టినంతసేపు పాదం తీసేసి స్టిచ్ వేయండి, అట్లనైనా వేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీరు ఇంకొక స్టిచ్ కూడా వేయాలి. కంపల్సరీ ఇంకొక స్టిచ్ కూడా వేయండి. ఈ విధంగా వేసిన తర్వాత నెక్ చుట్టూ కట్స్ అయితే ఇట్లా కట్ చేసేసుకోండి. ఒక 1/2 ఇంచు ఖర్చు మందం క్లాత్ని ఉంచేసి ఓకే, ఈ విధంగా ఆ తర్వాత కట్స్ పెట్టేసుకోవాలి నెక్ చుట్టూ కూడా. మనం కుట్టిన కుట్టు దగ్గరికి కట్స్ పెట్టాలి, కానీ కుట్టిన స్టిచ్ ఏదైతే ఉందో అది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ అయితే పెట్టేసుకోవాలి. అసలు వర్క్ బ్లౌజెస్ కాబట్టి మనం కొంచెం మనీ ఎక్కువ పెట్టి తీసుకుంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఇప్పుడు ఇట్లా నెక్ చుట్టూ స్టిచ్ వేసినాం కదా, ఒక్కసారి చూసుకోవాలి వర్క్ పక్కనే స్టిచ్ పడిందా, ఇంకా పక్కకి ఏమైనా గ్యాప్స్ వచ్చాయా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, అసలు ఎక్కడ ఏ గ్యాప్స్ అయితే రాలేదు. నెక్ పక్కనే ప్రాపర్గా మొత్తం కూడా స్టిచ్ పడింది కాబట్టి ఇంకా దీన్ని రివర్స్ చేసేసుకోవడమే. ఓకే, నీట్గా పెట్టేసుకోండి. స్టిచ్ వేసినప్పుడు స్టిచ్ అనేది చాలా నీట్గా వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నెక్ చుట్టూ ఇక్కడనైనా ఈ ఎడ్జ్లోనైనా స్టిచ్ పడేటట్టయినా మీరు వేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన చోట ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో నుంచైనా మీరు స్టిచ్ వేసేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఎక్కడైనా స్టిచ్ ఎక్కడైతే పడుతుందో ఆ వర్క్లో సో అక్కడి నుంచి మీరు స్టిచ్ వేసుకునే ప్రయత్నం అయితే చేయండి. కంపల్సరీ అయితే స్టిచ్ వేసేసేయండి. లేదు మీకు పాసిబుల్ అవ్వట్లేదంటే హెమ్మింగ్ అయినా చేసేసేయండి, కానీ వదిలేసేయద్దు అట్లా. ఓకే, ఇప్పుడు నేనైతే స్టిచ్ వేసేస్తా. దీని పక్క నుంచే ఏం పర్లేదు, స్టిచ్ పడుతుంది. మెల్లమెల్లగా వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు దీని పక్క నుంచే నేనైతే స్టిచ్ అయితే వేసేస్తా. ఓకే, అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ వరకు కొంచెం స్టిచ్ వేసేసా, తర్వాత ఇక్కడ కొంచెం లైట్గా గ్యాప్ వర్క్ ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి లైనింగ్ కూడా ప్రాపర్గా పట్టుకుంటూ స్టిచ్ అయితే వేసేసేయాలి. కొద్దిగా మీరు ఇక్కడ
ఈ హ్యాండ్ని ఇట్లా లాగుతూ కూడా పట్టేసుకోండి, ఈ హ్యాండ్ ఇటు ఈ హ్యాండ్ ఇటు. అప్పుడు మీకు ఈ విధంగా నీట్గా అయితే కనుక వచ్చేస్తుంది. చాలా నీట్గా ఉంటుంది. ఇట్లా కుడితే మస్తు ఉంటుంది అనమాట. ఒంటికి అద్దినట్టుగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ లైనింగ్ను కొంచెం ఇటు బయటికి వచ్చినట్టుగా అనిపిస్తే ఈ లైనింగ్ని ఇట్లా సెట్ చేసేసేయండి. ఓకే, గట్టిగా పట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి లాగాలి. ఇట్లా స్లోగా అయితే కనుక కుట్టేసేయాలి. ఓకే, ఆ తర్వాత ఈ లైనింగ్ ఉంది కదా, లైనింగ్ని ఇట్లా లాగినట్లయితే మీకు ఇక్కడ ఈ నెక్ సైడ్ నుంచి లైనింగ్ అనేది ఇట్లా బయటికి రాకుండా నీట్గా ప్రాపర్గా వచ్చేస్తుంది. ఓకే, కొంచెం వచ్చినట్టు బయటకు వచ్చినట్టుగా అనిపిస్తే కొంచెం లాగి పట్టుకోవాలి, మరీ లాగవద్దు. ఓకే, వర్క్ కవర్ అయ్యేటట్టు అంతే. ఓకే, ఈ విధంగా ఓకే. వర్క్ బ్లౌజ్ కుట్టడం చాలా సింపుల్. కొంచెం ఓపికతో కుడితే చాలు. పక్క నుంచి ఓకే, పైకి ఇలా ఒక స్టిచ్ రానివ్వండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో నెక్ అయితే కనుక. బ్యాక్ సైడ్ నుంచి కూడా మనకి అంతే నీట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు బ్యాక్ సైడ్ చుట్టూ కూడా స్టిచ్ వేయాలి, లేదంటే గమ్ము పెట్టి ఐరన్ చేసేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. సో నేను గమ్ము పెట్టి ఐరన్ చేసుకుంటే ఇది పక్క పెట్టేసి ఫ్రంట్ కూడా కుట్టడం చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా నేను కుట్టడం చూపిస్తాను. ఫస్ట్ వర్క్ ఉన్న పార్ట్ కుట్టాలి, ఫ్రంట్ పార్ట్. సో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే. ఇక్కడ సెకండ్ లైన్ ఏదైతే ఉందో మనము ఇలా మార్కింగ్ చేసింది వర్క్ సైడ్కి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ సెకండ్ లైన్ ఉంది కదా, సెకండ్ లైన్ మొత్తం గీసుకోకున్నా పర్లేదు. ఓకే, ఈ లైను, ఈ మార్కింగ్ చేసిన లైన్ ఏదైతే ఉందో ఈ వర్క్ పక్కనే ఉండాలి. ఓకే, ఈ వర్క్ పక్కనే ఉండాలి. ఇక్కడ ఈ మార్కింగ్ చేసిన లైన్ ఏదైతే ఉందో చూడండి, ఈ వర్క్ పక్కనే ఉండాలి. అర్థమవుతుందా? చూడండి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా పెట్టేసుకొని మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఆల్రెడీ సెట్ చేసి కట్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఇంకా కదలకుండా ఉండాలి అంటే పిన్స్ పెట్టేసుకోండి అక్కడక్కడ. పిన్నులు ఎక్కడ పోయినాయి? సో ఇంకిక్కడ ఇక్కడ ఒక పిన్ను. ఈ లైన్ మాత్రం కంపల్సరీ వర్క్ పక్కనే ఉండాలి. ఓకే, ఇక్కడ ఒక పిన్ పక్క పెట్టేసుకొని ఇప్పుడు వర్క్ చుట్టూ బ్యాక్ నెక్ ఎట్లా కుట్టినామో సేమ్ అట్లనే కుట్టేసేయాలి. నేను కుట్టి చూపిస్తాను. పైనుంచి స్టార్ట్ చేయాలి. వర్క్ పక్కనే స్టిచ్ పడేటట్టు స్టిచ్ వేయాలి. ఇక్కడ నీళ్ళు షార్ప్నెస్ పోయింది అనుకుంటా.
ఓకే, ఇట్లా వర్క్ పక్కనే స్టిచ్ అయితే పడాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. అయితే ఒకసారి స్టిచ్ పడిందా లేదా నీట్గా అనేది చెక్ చేసుకోవాలి. మళ్ళీ చూడండి, వర్క్ పక్కనే స్టిచ్ పడిందా, పక్కకి ఏమన్నా పడిందా అనేది చూసుకోవాలి. ఒకవేళ పక్కకు పడినట్లయితే మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇంకొక డబుల్ స్టిచ్ కూడా వేయాలి. ఓకే, నేను ఇంకొక డబుల్ స్టిచ్ కూడా వేసేస్తాను. డన్. ఇక్కడ నీడిల్ షార్ప్నెస్ పోయిందనుకుంటా, క్లాత్ అంతా ఇట్లా లాగేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్క హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచేసి చుట్టూ ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు కట్స్ పెట్టాలి. కంపల్సరీ అయితే కట్స్ పెట్టాలి. కట్స్ పెట్టకపోతే నెక్ షేప్ అనేది నీట్గా రాదు. అది ఏదైనా సరే, ఏది కుట్టినా సరే కంపల్సరీ కట్స్ అయితే పెట్టాలి. ఓకే, ఈ విధంగా ఇక్కడ స్టిచ్ వేసాం కదా, ఈ స్టిచ్ దగ్గరికి కట్స్ పెట్టాలి, కానీ ఈ స్టిచ్ మాత్రం కట్ అవ్వకూడదు. ఓకే, తర్వాత అది కట్ అయిందంటే ఇంకా మొత్తం పాడవుతుంది అనే సంగతి మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇప్పుడు లైనింగ్ని రివర్స్ చేయాలి. ఓకే, ఈ విధంగా అంతే. కుట్టేటప్పుడు నీట్గా సెట్ చేసుకుంటూ మళ్ళీ పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేయాలి. మీకు స్టిచ్ వేయడానికి పాసిబుల్ అవ్వకపోతే మాత్రం హెమ్మింగ్ చేసేసి వేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు పైనుంచి టాప్ స్టిచ్ వేయాలి. ఇంతకుముందు ఇక్కడ నుంచి స్టిచ్ వేసాం కదా, సో ఇంక ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. ఓకే, బ్యాక్ సైడ్ నుంచి అంటే ఇక్కడ ఈ హ్యాండ్ని పట్టుకొని ఇటు ఇటు సైడ్కు లాగుతూ నీట్గా కుట్టేసేయాలి. లాగుకుంటే మాత్రం అక్కడక్కడే నెడిల్ ఇరుక్కుపోయి ఇరిగిపోతుంది అండ్ బ్లౌజ్ కూడా పాడైపోతుంది. ఆ వర్క్లో నుంచి కదలదు కాబట్టి స్టిచ్ బ్యాక్ సైడ్ కంపల్సరీ ఇలా లాగాలి. నీట్గా పట్టుకోవాలి, ఫోల్డింగ్స్ ఏం లేకుండా చూసుకోవాలి, కింద నుంచి క్లాత్ కూడా పడిపోకుండా చూసుకోవాలి. ఇక్కడ పిన్ ఉంది కదా, సింగిల్ పాదం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఇట్లనే క్లాత్ అంతా దాంట్లో ఇరుక్కుపోతూ ఉంటుంది, ముందుకెళ్ళదు. చూసుకోవాలన్నీ కూడా. ఓకే, ఈ విధంగా చూసారా, ఇట్లా నీట్గా వస్తుంది. ఎంత నీట్గా వచ్చింది చూసారా. బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా ఉంటుంది. నీడిల్ చేంజ్ చేయాలి ఫస్ట్. ఇదంతా క్లాత్ అంతా పీసుకుపోయినట్టుగా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ సైడ్ నుంచి కూడా ఇట్లా మొత్తం కంప్లీట్గా చుట్టూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. లేదా గమ్ము పెట్టి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. సో నేను గమ్ము పెట్టి ఐరన్ చేసేసుకుంటా. అయితే ఇప్పుడు ఈ పార్ట్ని ఆధారం చేసుకొని ఇంకొక పార్ట్ ఉంది కదా, సెకండ్ పార్ట్, అండ్ దీన్ని స్టిచ్ చేయాలి. సో ఇప్పుడు అది ఎట్లా అనేది చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇది మెయిన్ క్లాత్, దానిపైనుంచి లైనింగ్ మార్కింగ్ చేసింది కింద సైడ్కి ఉంది, మార్కింగ్ లేనిది పైన సైడ్కి, అంటే ఇటు సైడ్ కూడా మార్కింగ్ ఉంది.
ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుట్టిన ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ని ఈ నెక్ మీద నుంచే పెట్టేసుకోవాలి. మనకి ఈ నెక్ ఇక్కడ వరకు ఉంది. సో ఈ నెక్ అయితే కనుక మనం మార్కింగ్ చేసుకున్న నెక్ ఇంత ఉంది. ఓకే, దీనికి సమానంగా పెట్టేసి, అంటే కొన్నిసార్లు సమానంగా రాదు కాబట్టి మనం ఇప్పుడు కుట్టిన పార్ట్ని బేస్ చేసుకొని కుట్టినట్లయితే రెండు ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా సమానంగా వస్తాయి. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా అయితే మనం మార్కింగ్ చేసుకున్న దానికి సమానంగానే ఉంది. ఏం ఎక్కువ తక్కువ అయితే ఏం రాలేదన్నమాట. నీట్గా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది. కొంచెం ఇదిగోండి గిడిగిత్త స్టిచ్ పెరిగింది అంతే. ఇంక ఇప్పుడు ఈ స్టిచ్ పై నుంచి మార్కింగ్ మీద నుంచి స్టిచ్ వేయాలి. ఫస్ట్ నీడిల్ చేంజ్ చేసేస్తా. క్లాత్ మొత్తం పాడైపోతుంది ఇది. సో నీడిల్ చేంజ్ చేయాలి ఫస్ట్. ఈ నీడిలు మొత్తమే షార్ప్నెస్ పోయింది, ఇక్కడ ఎడ్జ్ వంకర పోయింది, అందుకోసం అట్లా వస్తుంది. సో వేరే నీడిల్ అయితే యూస్ చేస్తున్నా. మనం వర్క్ బ్లౌజెస్ కుట్టేటప్పుడు కుందన్స్ మీద స్టోన్స్ మీద పడి నీడిల్స్ అయితే తొందరగా పాడైపోతాయి అన్నమాట, ఇరిగిపోతాయి. ఓకే, అంతే, ఇంక దారం పెట్టేసుకోవడమే. ఓకే, ఇప్పుడు నెక్ చుట్టూ ఒక్క స్టిచ్ వేసుకున్నాం కదా. అయితే ఒక వేస్ట్ పీసెస్ని తీసుకోండి. మీ దగ్గర సేమ్ కలిసేది లేకపోయినా వేరేదైనా పర్లేదు, కొంచెం మ్యాచ్ అయినా పర్లేదు. ఈ విధంగా పెట్టేసి మళ్ళీ ఇదే స్టిచ్ మీద నుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. లైనింగ్ సైడ్ పెట్టేసుకొని. ఓకే, ఇప్పుడు ఈ స్టిచ్ పై నుంచి ఇంకొక స్టిచ్ పడేటట్టు వేసేసేయండి. ఈ విధంగా మనం ఎక్స్ట్రా క్లాత్ని వేసుకోవడం వల్ల నెక్ అనేది కొంచెం మందంగా వస్తుంది, నీట్గా ఉంటుంది. మళ్ళీ దానికి హెమ్మింగ్ చేయాల్సిన పని ఉండదు అన్నమాట. ఓకే, ఇట్లా అర్థమైంది కదా ఇప్పుడు. సో ఇదైతే మనం కొంచెం పైనుంచి కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నెక్ని 1/2 ఇంచ్ ఖర్చు ఉండేటట్టు ఇట్లా కట్ చేసుకోవాలి. ఓకే, చుట్టూ కూడా విధంగా కట్స్ పెట్టుకోవాలి. కట్స్ కొంచెం దగ్గరికి పెట్టేసినట్లయితే నెక్ రౌండ్ నీట్గా తిరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా పెట్టిన తర్వాత నేను ఇక్కడ కొంచెం ఎక్కువనే కట్ చేశాను, ఎందుకంటే లోపల కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ మనకి కొంచెం ఇంతే ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇంకా దీనంతా కట్ చేసేసుకోవడం. పైన ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దీన్ని జాగ్రత్తగా కట్ చేసుకోండి, మళ్ళీ కింద క్లాత్ని కట్ చేసుకుంటే పరేషాన్. ఓకే, ఈ విధంగా. ఇప్పుడు లైనింగ్ని రివర్స్ చేసేసేయండి. ఓకే,
ఇప్పుడు పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసేయడమే. ఈ విధంగా స్టిచ్ వేస్తే మనకి ఈ నెక్ కూడా యూతల సైడ్ కూడా మందంగా మంచిగా ఉంటుంది అన్నమాట. అపోజిట్ సైడ్లో ఎలాగో మగ్గ వరకు ఉంటుంది కాబట్టి అది మందంగా ఉంటుంది. దీనికి ఇలా మనం లోపల క్లాత్ వేయకపోయినా లేదంటే హెమ్మింగ్ పట్టీ వేయకపోయినా బాగోదు. హెమ్మింగ్ చేసుకునే బదులు డైరెక్ట్ ఇట్లా లోపల నుంచి ఒక పీస్ వేస్ట్ పీస్ని వేసుకోవడం బెటర్. ఒక స్టిచ్తో అయిపోతుంది వర్క్ ఇక్కడ. ఓకే, ఈ విధంగా నీట్గా ఇప్పుడు దీని చుట్టూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి మెయిన్ క్లాత్ ఇంత జాయింట్ అయితే పడుతుంది. సో దీన్ని కూడా జాయింట్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా హ్యాండ్స్ని కుట్టుకోవడం చూపిస్తా. అయితే ఇక్కడ మనకి 1 ఇంచ్ వరకు ఉంది దాదాపు ఖర్చు. మనం హ్యాండ్లో ఖర్చు ఎంత తీసుకున్నాం, 1/2 ఇంచే తీసుకున్నాం కదా, కాబట్టి దీన్ని కొంచెం కట్ చేసేసుకుందాం. 1/2 ఇంచ్ ఖర్చు ఉంటే సరిపోతుంది మనకి. కుట్టడం చాలా ఈజీ అవుతుంది ఇట్లా తీసేసుకున్నట్లయితే. ఓకే, ఇది కరెక్ట్గా మిడిల్ పాయింట్ అండ్ ఇది కరెక్ట్గా మిడిల్ పాయింట్. ఆ తర్వాత హ్యాండ్స్లో కూడా ఇది కరెక్ట్గా మిడిల్ పాయింట్ అండ్ తర్వాత ఇది కరెక్ట్గా మిడిల్ పాయింట్. ఇక్కడ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ ఉంది పైన సైడ్కే ఉండాలి. వర్క్ పై నుంచి ఈ విధంగా పెట్టేసి కరెక్ట్గా ఈ మిడిల్ పాయింట్కి ఈ పాయింట్ టచ్ అవ్వాలి. తర్వాత ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేసేయండి. ఇక్కడ కూడా పైన కూడా ఒక పిన్ అయితే ఈ విధంగా పెట్టేసేయాలి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ కూడా ఒక పిన్ను, ఆ చివర్లో కూడా ఒక పిన్ పెట్టేసుకున్నట్లయితే ఇప్పుడు స్టిచ్చింగ్ చాలా ఈజీ అవుతుంది. అంతే. ఇప్పుడు సైడ్ తిప్పేసి ఫస్ట్ ఇట్లా స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది. అయితే ఇక్కడ దీని పక్క నుంచే ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసేయాలి సింగిల్ పదంతో. వేసిన తర్వాత ఓకే, ఇలా ఉంది కదా, ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అంతే, ఇలా నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక స్టిచ్ పడేటట్టు స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. నేను అది వేసి మీకు చూపిస్తా. కరెక్ట్గా ఇక్కడ దీన్ని విధంగా పట్టుకొని ఇట్లా చాలా నీట్గా వేసేసుకోవచ్చు. కంపల్సరీ అయితే లాగాలి. ఓకే, ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పితే ఇలా ఉంటుంది. ఓకే,
ఇప్పుడు దీని చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. నేను గమ్ము పెట్టి ఐరన్ చేసేసి ఇంకా ఇంకొక హ్యాండ్ని కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఆ తర్వాత 2 హ్యాండ్స్ అన్నీ ఇంకా రెడీ అయిపోయిన తర్వాత డాట్స్ వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో. సో ఇంకా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఆ తర్వాత హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ అన్నిటిని కలిపి జాయిన్ చేసుకొని ఇక్కడ ఉక్స్ కాజా పట్టి వేసేసుకుంటే ఇంకా సరిపోతుంది. అంతే, చాలా సింపుల్గా నీట్గా అయితే అంతే. ఇంకా బ్లౌజ్ కంప్లీట్గా స్టిచ్చింగ్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కలిపి జాయిన్ చేసేసుకొని హ్యాండ్ జాయిన్ చేసుకోవడమే సింపుల్గా. ఇది ఇంకా ఈ ప్రాసెస్ అనేది అందరికీ తెలిసింది. బ్లౌజ్లో ఎక్కడ చిన్న ఫోల్డింగ్ కూడా రాలేదు, అంటే క్లాత్లో ఉన్న ఫోల్డింగ్స్ తప్పితే ఎక్కడ ఒక ఫోల్డింగ్ రాలేదు. ఫిట్టింగ్ అయితే అదిరిపోయింది. ఒంటికి గమ్ము పెట్టి అతకబెట్టాము అన్నంత నీట్గా వచ్చింది. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మొత్తం కూడా చాలా మంచి ఫిట్టింగ్తో అయితే కనుక వచ్చేసింది. సో ఇంకా కొన్ని బ్లౌజెస్ ఉన్నాయన్నమాట కుట్టేవి మా సిస్టర్వి. సో అవి కుట్టేటప్పుడు వీలైతే వీడియో తీస్తా, లేకపోతే లేదు. సో కుట్టిన తర్వాత మాత్రం ఖచ్చితంగా పిక్స్ అయితే కనుక యాడ్ చేస్తా, చూపిస్తాను మీకైతే కనుక. సో ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇట్లా ఉంది. ఈ బ్లౌజ్ ఎట్లుందో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ బ్లౌజ్ అయితే కనుక నాదే. ఓకే, సో ఇదన్నమాట. సో వీడియో ఎట్లా అనిపించింది, బ్లౌజ్ ఎట్లా అనిపించింది, వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.